హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేము బాగున్నాము. ఇప్పుడు మనము రామాపురం బీచ్కి వెళ్తున్నాము. రండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. కార్ డ్రైవ్ చేస్తుంది మా అన్నయ్య. మా అన్నయ్య. హాయ్ హాయ్ మనీష్. చెప్పు మనీష్. హాయ్ హాయ్. మై సన్, నాన్నగారు, మా అమ్మగారు. హాయ్ చెప్పు. మా పక్కింటి అబ్బాయి. మేము ఇప్పుడు రామాపురం బీచ్కి వెళ్తున్నాం. అప్పుడే వచ్చాం. హాయ్ హలో, ఇదేనండి ఇక్కడ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. మద్రాసు నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ వస్తారు. ఈ రిసార్ట్లో ఉండి ఈ బీచ్ని, రామాపురం బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు అందరూ. అండ్ సండే వచ్చిందంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. ఎక్కువ మంది వచ్చి రామాపురం బీచ్ విజిట్ చేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ కాన్ఫరెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది అండి ఈ రిసార్ట్లో. చూసారా? చాలామంది వచ్చారండి. చాలామంది విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి ఎక్కువ మంది వచ్చారండి ఈరోజు. సండే కదా, అందువల్లే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఆ లాస్ట్లో ఉంది కదండి, అది బోట్ అండి. ఫిషింగ్ చేయడానికి మార్నింగ్ పంపించేస్తూ వెళ్తారండి. రామాపురం బీచ్కి వెళ్ళే దారిలో సాయిబాబా 100 అడుగుల ఎత్తున్న సాయిబాబా విగ్రహం. కటారిపాలెం అండి ఇది. రామాపురం బీచ్కి వెళ్ళే దారిలో కటారిపాలెం దగ్గర 100 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని కట్టారండి, టెంపుల్. ఇది ఎంట్రీ. ఇక్కడ ఏమనుకున్నా, ఏం కోరుకున్నా జరుగుతాయండి మనసులో. 100 అడుగుల సాయిబాబా స్థాపించారు సాయిబాబాని. బయట అంతా చెట్లు, అందరూ విజిట్ చేస్తూ వస్తుంటారు. ఆ సాయిబాబాని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. బీచ్, రామాపురం బీచ్కి వచ్చే దారిలో అందరూ వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆ బాబాని వెళ్తూ ఉంటారండి. అడుగుల విగ్రహం. ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చినప్పుడు మేము తెచ్చుకొని ఇక్కడ ప్రసాదం తింటున్నామండి. ఇదేనండి 100 అడుగుల సాయిబాబా విగ్రహము. ఓకే, బాయ్ అండి.